ఎయిర్ ఇండియా వాళ్ళ సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్టులా, పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి, భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఆ రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క కారణం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో, ట్రాన్స్పోర్ట్ కానీ, ముఖ్యంగా టూరిజం కానీ, ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు.
ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. మరి స్థానంలో కూర్చొని పెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా సవాలక్ష అవన్నీ చెక్ లిస్టులు అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. అందుకని మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం, ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం. కేవలం ఇది భోగాపురం విజయనగరమే కాదు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. నిన్నే ఇచ్చాపురం వెళ్తే వాళ్ళకి ఇలా భోగాపురం రేపు టెస్ట్ ఫ్లైట్ చేస్తున్నామనంటే ఎక్కడ లేని ఆనందం, సంతోషం వాళ్ళందరికీ కూడా. విశాఖపట్నం కానీ, అనకాపల్లి కానీ, ఆఖరికి మన బార్డర్లో ఉన్న ఒరిస్సా కానీ, లేకపోతే రాయపూర్ ప్రాంత వాసులు కానీ, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారనంటే ఎంత బలంగా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళందరూ అనుసంధానం అవుతున్నారో ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పుడు పూర్తయితే ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్తో మనం ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్కి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి మన ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతరం మీరు ఈ యొక్క ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకోవాలి. ఈ యొక్క అవకాశం ఏదైతే మన కోసం వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని పూర్తి శాతం మీరు వినియోగించుకోగలిగితే మనం వేరే ప్రాంతానికి జాబ్స్ ఎత్తుకుంటూ వెళ్ళక్కర్లేదు. మనమే సరైన స్కిల్లింగ్ కానీ, సరైన ట్రైనింగ్ కానీ, సరైన వ్యాపార అవకాశాలు కానీ, సరైన కంపెనీలు పెట్టే స్థాయి కానీ మనమే ఎంచుకొని అవకాశాలన్నీ కూడా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఏదైతే ఆపర్చునిటీస్ మనం వస్తున్నాయో అది స్థానికంగా మనం అందరం కూడా వినియోగించుకోవచ్చు. దాని మీద మీరందరూ కూడా ఆలోచన పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం, సహకరిస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎయిర్పోర్ట్ తో పాటు మరొక ముఖ్యమైన 2 అంశాలు, ఎంఆర్ఓ కెపాసిటీ కానీ, ఎయిరో ఇండస్ట్రీస్ కూడా ప్రమోట్ చేయడానికి మరొక 500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే మాన్సాస్ గారి తాలూకా సహకారంతో వాళ్ళను కూడా అభినందించాలి. అశోక్ గారిని కానీ, అదితి గారిని కానీ 136 ఎకరాలు 1000 కోట్ల ఆస్తిని ఈ రోజు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద బెనిఫిట్ పొందాలని ఒక ఎడ్యూసిటీ అంటే ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ వాటి అన్నిటి కోసం దాన్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ఎయిర్పోర్ట్, అలాగే ఎంఆర్ఓ ఇండస్ట్రీస్, అలాగే మనకి ఎడ్యుకేషన్, ఈ అన్నిటికీ కూడా కలిపి ఇది ఒక ప్రధాన హబ్గా మారబోతుంది. కాబట్టి రేపు భవిష్యత్తు ఏ రకంగా మనం శంషాబాద్ లో లేకపోతే పెద్ద నగరాల్లో ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి చూసామో ఈ ప్రాంతంలో కూడా అదే రకంగా చూడబోతున్నాం. ఆ కళలన్నీ కూడా సాకారం అయ్యే రోజు వచ్చింది. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీరందరూ చూస్తుంటారు. హెల్మెట్ వేసుకొని ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లో కూడా చాలా మంది నిల్చున్నారు. అక్కడ నుంచో వచ్చి పనిచేశారు మన కోసం. ఈ ప్రాజెక్టుని సరైన సమయానికి పూర్తి చేయాలని రాత్రనక, పగలనక, ఎండనక, వాననక మనం ప్రెషర్ పెట్టి మీరు ఈ టైంలో ఇది ఫినిష్ చేయాలనంటే రాత్రులు కూడా లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్షన్ ఇక్కడ అంతా కూడా చేశారు. ఈ వేదిక ద్వారా ఆ వర్కర్స్ అందరికీ కూడా ఎవరైతే ఇందులో పనిచేశారో వాళ్ళు కూడా నా తాలూకు అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ చేసినటువంటి ఈవెంట్కి రావడం మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. మరి ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు, సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు చాలా తక్కువ కాలంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత
సుమారు 20% కన్నా తక్కువ ఉన్నటువంటి కంప్లీషన్ ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఈరోజు 96% కంప్లీట్ చేసి చాలా ఫాస్ట్గా ప్రయర్ షెడ్యూల్లో ఒక షెడ్యూల్ కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దశగా ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గ్రూప్ అవ్వచ్చు కానీ లేకపోతే ఉన్నతాధికారులు అవ్వచ్చు కానీ కావాల్సినటువంటి క్లియరెన్స్ అన్నీ కూడా సకాలంలో తీసుకొచ్చినటువంటి మంత్రివర్యులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చేయడం వల్ల దాని మీద ప్రాధాన్యత ఈ ఎయిర్పోర్ట్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల కొంత లేట్ అవ్వడం అనేది వాస్తవం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% ఉన్నటువంటి కంప్లీషన్ ని 18 మాసాల్లో 96% తీసుకువెళ్ళి ఈ రోజు ఫస్ట్ టైం మన ప్రాంతంలో ఫ్లైట్ ల్యాండ్ అవడం అనేది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, ఫ్లైట్ విజయనగరం నుంచి అరకు వ్యాలీ అరకు అంతా సందర్శన చేసి బీచ్ వైపు వచ్చి ల్యాండ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్తా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు విజయనగరం వారికి విజయనగరం ప్రజానికానికి అని నేను తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ మూల కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రధానంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సంతోషించి మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. మరి అలాగే సివిల్ ఏవియేషన్ అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యే దశగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలి, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు రావాలి అనే దిశగా 14-19లో ఆయన ఆలోచన చేస్తే మరి ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి మా గౌరవ గవర్నర్ గారు, అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, ఇప్పుడు గోవా గవర్నర్ గారు, ఆయన పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడితే ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఒక సెంట్రల్ లొకేషన్ అవుతుంది. అభివృద్ధి కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాకి చేరువుగా ఉంటుంది. అలాగే ఒరిస్సా ప్రాంతం బార్డర్ ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చని ఆ రోజు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అనుకున్నారు. దాని నిమిత్తమే దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి 2017-18 సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్స్ కొంతవరకు అయినా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాని ముందుకు ప్రణాళిక వేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే లాస్ట్ భూమిదారులు కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ మాట్లాడుతూ ఒక 10 రెట్లు పెరుగుతున్నప్పుడు రామవారెడ్డి గారు మంత్రి గారు చెప్పారు, 10 రెట్లు కాదని 34 రెట్లు పెరిగే శాసనం చెప్పినప్పుడు. అలాగే ఒకప్పుడు హంసాబాద్ ఊరు చిన్న ఊరు, ఈ రోజు ప్రపంచ పట్టణంలో హంసాబాద్ ఒక గుర్తింపు వస్తే ఈ రోజు భోగాపురానికి, ఈ రోజు ఒకప్పుడు భోగాపురానికి, రేపు రానున్న భోగాపురానికి ప్రపంచ పట్టణంలో ఒక భోగాపుర స్థానం రాబోతుంది. దానికి సహాయ సహకారం అందిస్తున్న బ్యాక్బోన్ అయిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రధానికం విజయనగరం ప్రధానికం మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆనాడు విమాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, ఈనాడు గిరిజన రామ్మోహన్ రెడ్డి గారు సమన్వయంతో ఈ రోజు వారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మించుకోవడం ప్రత్యేకంగా చాలా అదృష్టంగా భావించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి విమానం ఢిల్లీ నుంచి మా భోగాపురం అల్లూరు సీతారామరాజు విగ్రహానికి అల్లూరు సీతారామరాజు విమానాశ్రయానికి మొదటి విమానం రావడం చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు అయితేనేమి, మన విజయనగరం ఎంపీ కలిసి టప్పలాడి గారు అయితేనేమి ఈ విమానంలో రావడం మా ప్రజలు మరింత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం మా ప్రాంతంతో పాటు ఒక పక్క విజయనగరం, మరొక పక్క శ్రీకాకుళం, వైజాగ్ మూడు జిల్లాలకు కూడా ఉమ్మడిగా కలిసేట్టుగా ఒక హైదరాబాద్ వలె అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం రావడం వలన ఈ దగ్గరలో స్టార్ హోటల్స్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా అనేక ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఒక గూగుల్ ఫ్యాక్టరీ, గూగుల్ పరిశ్రమ కూడా రాబోతుంది. దీంతోపాటు ఒక ఐటీ ఇండస్ట్రీ కూడా ఇటు రాబోతుంది. అంతేకాకుండా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా అనేక
మా ప్రాంతానికి రాబోతున్నాయి. భవిష్యత్తులో మరొక 2-3 సంవత్సరాల్లో మా ప్రాంతం బంగారు భవిష్యత్తు ఉండబోతుందని మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ విమర్శలు రావడం వల్ల మా ప్రాంతానికి ఆల్రెడీ భూమికి రెక్కలు వచ్చాయి. ఇప్పటికే భూమి ఎకరా ఈ దగ్గరలో అయితే 5 నుంచి 6 కోట్ల రూపాయలు, మరొక మండలం సుమారు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన 2 కోట్ల రూపాయలు కూడా ఈరోజు భూమి పలుకుతున్నాయంటే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రావడం వల్లనే ఎంత జరిగిందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,500 ఎకరాలలో సుమారు 1.5 ఇయర్ కాలంలోనే 6,000 కోట్ల బడ్జెట్ పెట్టి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం, ఆల్రెడీ అభివృద్ధిలోకి రావడం, ప్రజలకు ఉపయోగపడే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం రన్నింగ్లో రావడం కూడా మేము చాలా ఆనందాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ఈరోజు మా ప్రాంతానికి చాలా గుర్తుండే రోజు. ఈ రోజును మేము పండగ రోజుగా మా ప్రాంత ప్రజలందరూ కూడా స్వీకరిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాలందరికీ కూడా ఒక బంగారు భవిష్యత్తును రాసిపెట్టినట్టు బంగారు భవిష్యత్తుని ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే మా ప్రాంతాన్ని గుర్తించి ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావడం అంటే ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ముంబైలో ఉండవలసినటువంటి ఎయిర్పోర్ట్ను మన పట్టణాలకి మన గ్రామాలకు తీసుకురావడం అనేది ఎంతో అదృష్టమైనటువంటిది. దీనివల్ల ఏంటంటే భూములకి రేట్లు వచ్చాయి, తదుపరి యువతకి ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే అనేక పరిశ్రమలు కూడా, స్టార్ హోటళ్ళు కూడా, రకరకాల వివిధ అనేక సంక్షేమం కలిగినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మన ప్రాంతంలో అవుతాయని చెప్పేసి మేము అందరూ కూడా ఆశపడుతున్నాం. మరి మా ప్రాంతం తరపు నుంచి కూడా ప్రజలందరూ ఎంతో కొంత సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు ఈ నూతన విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటి విమానం దిగడం, మాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేము కొవ్వాడ గ్రామం నుంచి మా సర్పంచ్ గారు కోట్ల రఘు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు అప్పారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడికి ఈ చూసే భాగ్యం మాకు కలిగింది. అలాగే ఈ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఏరియాలో ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా అలాంటి యువతకి ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగాల కల్పనకు కూడా ఇది ఎంతోగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇక్కడ ఏదో మూలన ఉన్న ఈ భూములకి ఈరోజు కొన్ని కోట్లలో రైతులకి ఆదాయాన్ని కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల కల్పిస్తుందని మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఏది ఏమైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసిపోతుందనేది ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నామని ఎంతో సంతోషపడుతూ కొవ్వాడ ప్రాంతం నుంచి మేము ఆనందపడుతున్నామండి. మేము జీవీఎంసీ 2వ వార్డు మన తగరపోవలసి నుంచి వచ్చామండి. ఇక్కడ మన ఉత్తరాంధ్రకి ఈ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అనేది చాలా గర్వకారణం అండి. మనకి ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పుడు దీని ద్వారా మనకి ఎంతోమందికి ఉపాధి కలగడమే కాకుండా, ఎందుకంటే లాస్ట్ టైం మనం 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో మాకు ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. 2016లో కేంద్రం దీనికి అనుమతులు ఇచ్చిందండి. అయితే అప్పటి నుంచి 2019లో దీనికి ల్యాండ్ తీసుకోవడం అన్నీ జరిగిన తర్వాత 2019లో దీన్ని ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని 4 సంవత్సరాలు కూడా పట్టించుకోకుండా అలా వదిలేసి 2023లో తిరిగి ఏదైతే శంకుస్థాపన చేశారో మళ్ళీ దానికి తిరిగి శంకుస్థాపన చేశారు తప్ప పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనులను పరుగులెట్టించి దీన్ని అందుబాటులో తెచ్చారండి. ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది తప్పకుండా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకుపోతుందనలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.